హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అండి. క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగబోయే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ముఖ్య మంత్రివర్గం ఆమోదం తెలపనుందన్నమాట. ఉద్యోగ పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు, జీపీఎఫ్ అమౌంట్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్. మార్చి నెలాఖరు లోపల పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ అమౌంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. సుమారు 4,000-5,000 కోట్ల మధ్య ఉన్న ఈ బకాయిలను కేంద్ర నిధులతో ఉపయోగించి విడుదల చేయనుంది. ఉగాది సందర్భంగా బకాయిల విడుదల. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది పండుగను పురస్కరించుకొని కొన్ని పెండింగ్ బిల్లులను విడుదల చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. పీఆర్సీ, డీఏ, ఐఆర్ చెల్లింపులపైన నిర్ణయం. ఉపాధ్యాయులు ఆశిస్తున్నటువంటి పీఆర్సీ, డీఏ, ఐఆర్‌లపై కూడా ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అమరావతి అభివృద్ధికి భారీ నిధులు. అమరావతి నిర్మాణం. సీఆర్‌డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమరావతి అభివృద్ధికి 37,072 కోట్ల విలువైన టెండర్ల పనులను చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టులు ఇప్పటికే ఆమోదం పొందిన 15,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. భూ కేటాయింపులు. అమరావతిలో పలు ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలకు భూములు కేటాయించే ప్రణాళికను మంత్రివర్గం ఆమోదించనుంది. పెట్టుబడులు మరియు పరిశ్రమల ప్రోత్సాహకం. మొత్తం పెట్టుబడులు 10 ప్రధాన సంస్థల ద్వారా 1,21,659 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎంఎస్ఎంఈ పార్కులు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే ప్రణాళికపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రాథమిక దశలో 26 జిల్లా కేంద్రాల్లో ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వ్యాపార వర్గాలు, పెట్టుబడులకు మరింత మేలు కలగనుంది. మరిన్ని కీలక వివరాల కోసం అధికారికంగా ప్రకటించిన తర్వాత స్పష్టత అయితే రానుంది.